నమస్తే, తేజ టీవీకి స్వాగతం. వెంకటేష్ రమణ వచ్చేసి దేవమనం మీరు వచ్చేయండి. సార్ సార్ ఇప్పుడే వీళ్ళు వచ్చారు, టీడీపీ వైసీపీ వాళ్ళు తీస్తా ఉన్నాను సార్. నేను ఓకే సార్, ఓకే సార్. వినయన్న కొంచెం వెనక్కి రా. సార్ పదాం సార్, ముందు పదాం. సార్ వచ్చేయండి సార్, అయిపోయింది. నేరులో ఉంటారా? నీళ్ళు ఉండం కనబడటం లేదు. ఓపుతున్నట్లే ఏం జరగలేదు అన్నట్టు. సార్ సార్ ఆగండి, ఉన్నా కరెంట్ ఇయ్యే అన్నా వెనకన్నా. ఎల్లుమల్ రాఘుమార్ రెడ్డి నాయకత్వం, ఎల్లుమల్ రాఘుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఎల్లుమల్ రాఘుమార్ రెడ్డి గారి నాయకత్వం.
ఇటు వస్తేనే కొట్టించి మళ్ళీ రాజిచ్చి మళ్ళీ చిచ్చా ఫోన్ హ్యాపీగా ఉండాలని చెప్పాను, ఆనందం కోసం. ఈరోజు వాళ్ళు అన్నా ఇటు చూడన్నా అన్నా అన్నా ముందర కానీ కౌన్సిలర్లు ఇంటి దగ్గర పోయేసి అందరితో మాట్లాడతాం. మాట్లాడే ఆంధ్ర రాష్ట్రంలోనే ఏప్రిల్ 9 ఒక గుర్తుండిపోయే రోజు. ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పి అధికారం పీఠం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తుండిపోదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేస్తామో చేయగలము అని ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది, మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది, కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగి దోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది. ఇవి వాస్తవం. తెర వెనక నుంచి చేస్తామని, కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు,
అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ న్యూస్. అంటే ఒక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు, ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు. అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది. స్కోర్ వచ్చి 19-0. ఒక పక్క 19, ఒక పక్క 0. తీర్మానం వీగిపోయింది. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో, చైర్మన్గా నక్కా భారతీయుని ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు. ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మా 25 మంది కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారే. కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయడంలో భాగంగా ఇలా డివిజన్ తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టించడం జరిగింది. దీన్ని సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 19 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే నేదురుమల్లి రామ్కుమార్ అన్న మీద నమ్మకంతో, అలాగే ప్రజల నుంచి పొందినటువంటి విశ్వాసాన్ని నిలబెడుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. తిరిగి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయే విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా వీళ్ళు కూడా వెంకటగిరి పట్టణానికి సంబంధించి ఇంకా ఉత్సాహంగా వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో, అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడంలో చిత్తశుద్ధి ప్రదర్శిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ, మరోసారి ఇలాంటి రాజకీయ దిగుదారు కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవిశ్వాస తీర్మానం మరి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం, అభిమానం, నిబద్ధత అన్నీ కలిసి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా కౌన్సిలర్లు గొప్పగా ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని, అదే రకంగా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గౌరవాన్ని రామ్కుమార్ రెడ్డి గారి డిసిప్లైన్, నిబద్ధత కలిసి ఈరోజు పార్టీకి గొప్ప విజయదుండని నిరూపించాము. 2029 ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే కనబడింది. ఇక్కడ చాలా గొప్ప వాతావరణం కనబడింది. నిజంగా
గతంలో ఒక ఆయన మాకు సంబంధం లేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మాట్లాడారు. మాకు 25 మంది గెలిచినటువంటి మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు ఏ పార్టీ అతి ఉత్సాహంతో అందితే జుట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉత్సాహం ఎవరు ప్రదర్శించారు? అలా ప్రజలకే చెప్తున్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు అంటున్నారు. అంటే ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? మీ తత్వాలన్నీ తెలుసు. ప్రశాంతంగా జరిగిపోతున్నటువంటి మున్సిపాలిటీలు కొంతమందిని భయాన నయాన లాక్కొని ఏదో ఊహలకు అందన విధంగా మరి మీరు ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినారు, అట్టర్ ఫెయిల్యూర్ అయినారు. కాబట్టి నేను చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆత్మవిశ్వాసం. నిజంగా రాష్ట్రమంతా కూడా జగనన్న మీద ఇంత గొప్పగా ఆత్మవిశ్వాసం, మరి ఎన్నికబడినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అందరూ ఇంత గొప్పగా ఆయనకి అండగా నిలబడడం 2029 లేదా ముందు ఎలక్షన్లు పెద్దలు చెప్పినట్టుగా 2020 ఎలక్షన్కి ఆ వాతావరణం కనిపించడం చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఊరికే ఎవరో ఒకరి మీద చేయడం కాదు, మోటుకునే ధైర్యం ఉంటే మోటుకోవాలి, లేదంటే గౌరవప్రదంగా వదలాలి. అపాస్పాలు అవడం కరెక్ట్ కాదు. అపాస్పాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అనే సందర్భంగా స్పష్టం చేస్తూ మా దృఢమైన విశ్వాసం, దృఢమైన సంకల్పం కలిగినటువంటి మా కౌన్సిలర్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పైన పెట్టిన విశ్వాసాన్ని వీగిపోయేటట్టు మా గౌరవ కౌన్సిలర్స్ కానీ వైస్ చైర్మన్స్ అందరూ కూడా నాకు మద్దతు తెలిపి నాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో భాగంగా ముఖ్య భూమిక నడిపిన మా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ ప్రొసీజర్లో భాగంగా మాకు సహాయ సహకారాలు అందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారికి మరియు మాకు అండగా నిలిచిన మేరగ మురళీధర్ గారికి మరియు వైసీపీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు మా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ గౌరవాన్ని, ఈ హోదాన్ని కల్పించారు. దీన్ని కొనసాగించడానికి వారికి విధేయులుగా ఉండడానికి మాకు మరోసారి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఒకటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ పార్టీకి ఎప్పుడు విధేయులుగా ఉంటాము, అందరూ కలిసికట్టుగా ఉంటాము అనడానికి విజయం మరో నిదర్శనంగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా థ్యాంక్ యూ.